హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆనంద్ టెక్ అండ్ లాక్స్. ఈరోజు మనం స్ప్లిట్ చేసి సైడ్ వాల్స్ అనేవి రీప్లేస్మెంట్ చేస్తున్నాము. ఏంటంటే గ్యాస్ లీక్ అనేది అవుతుందన్నమాట. బ్రాస్ టు కాపర్ బ్రేజింగ్ మధ్యలో అక్కడ లీకేజ్ అనేది రావడం వల్ల మనము ఈ బ్రాస్ వాల్స్ అనేవి చేంజ్ చేసుకుంటున్నాము. ఏ విధంగా చేంజ్ చేసుకుంటున్నామో ఈ వీడియోలో చూద్దాం. చూసారు కదా, ఈ బ్రాస్ వాల్స్ ఎందుకంటే లీక్ వస్తాయి, ముఖ్యంగా అక్కడ లైఫ్ అయిపోయి చాలా సంవత్సరాలు రావడం వల్ల మెటల్ అనేది పోయి ఆ బ్రేజింగ్ దగ్గర లీకులు రావచ్చు. ఇంకోటి ఏంటంటే ఎల్లంకి దగ్గర వాచర్లు ఉంటాయి, రబ్బర్ వాచర్లు, అవి అరిగిపోవడం వల్ల కూడా అక్కడి నుంచి లీక్ వస్తుంది అనమాట. ఆ కారణాల వల్ల మనం ఈ వాల్స్ అనేవి చేంజ్ చేయవలసి ఉంటుంది. అక్కడ లీకేజ్ వస్తే అలా మైనర్ లీక్ అనేది వచ్చి గ్యాస్ లీక్ అయిపోతుంటుంది అన్నమాట. ఆ ప్లేస్లోనే ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటే మనం ఈ కొత్త వాల్స్ తెచ్చుకొని ఈ కొత్త వాల్స్ అనేవి రీప్లేస్మెంట్ చేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో మనం ఏ విధంగా రీప్లేస్మెంట్ చేసుకుంటామో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మన టార్చ్ షర్ట్తో ఆ వాటికి ఉన్న వెల్డింగ్స్ అనేది మనం తీసుకోవాలన్నమాట. బ్రేజింగ్ చేసుకుని అవనేది మనం జాయింట్ రిమూవ్ చేసుకోవాలి. చూసారు కదా, ఆ విధంగా బ్రేజింగ్ అనేది చేసుకుని కొత్త వాల్స్ అనేది మనం ఫిక్స్ చేసుకున్నాము. ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఆ పైప్స్ ఏమన్నా అవి కొంచెం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. కట్ చేసుకున్నైనా లేకపోతే దానికి తగ్గ బెండ్స్ సెట్ చేసుకుని మళ్ళీ వాటిని మనం బ్రేజింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఆ విధంగా క్యాపిలరీని పెట్టాం మనం. పైప్ని కూడా ఎంత లెంత్ కావాలి ఆ బెండ్కి సరిపడగా చూసుకుని మిగతాది మనం కట్ చేసుకుని అక్కడ చిన్న బెండ్ అనేది చేసుకుని పెట్టుకోవాలి. లేదంటే ఆ వాల్ కొన్న పైప్ని మనం బెండ్ చేసుకోవాలి. ఎక్కువగా మనం బెండ్ చేస్తే అది ఇంకా పించ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి తక్కువ బెండ్ చేసుకుని మనం మిగతాది కట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం బ్రేజింగ్ చేసుకున్న తర్వాత ప్రెజర్ అనేది కొంచెం వేసుకుని మనం చేసిన బ్రేజింగ్లోని లీకేజ్లు ఏమైనా ఉన్నాయా లేదా, మళ్ళీ కొత్త వాల్స్ కూడా ఒకసారి మనం ఆ జాయింట్స్ దగ్గర కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కొత్త వాల్స్లు కూడా రావచ్చు, ముందుగానే మనం చెక్ చేసుకుంటేనే బెస్ట్. ఇటు పైప్స్ అయినా సెట్ చేసుకున్నాము. ఇప్పుడు వీటిని బ్రేజింగ్ చేసుకుని మనం బ్రేజింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్రెజర్ వేసుకుని లీక్లు టెస్ట్ చేసుకోవాలి. అంతా బాగున్న తర్వాత మనం ఫిక్స్ చేసుకుని గ్యాస్ ఛార్జింగ్ చేసుకోవాలి. మనం ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ వీడియో అనేది ఫిక్స్ చేసిన వీడియో అనేది లేదు, తీయలేకపోయామన్నమాట. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.